కాబట్టి నన్ను ఎవరు చూడట్లేదండి, నా భక్తిని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? ఆ? ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. నమ్మకంగా ఆయన కోసం బ్రతకగలిగితే, నమ్మకంగా ఆయన కోసం అడుగులు వేయగలిగితే ఇంతకంటే సంతోషం ఉంది, ఇంతకంటే ఆనందం ఉంది. ఖచ్చితంగా ఆయన మనం హెచ్చించి బలమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. అంటే ఈరోజు చాలా మంది హెచ్చించడం అంటే, ఆశీర్వదించడం అంటే డబ్బులు ఇచ్చేయడం, ఆశలు ఇవ్వడం అంటారు. దేవుని దృష్టిలో ముఖ్యంగా వాక్య ప్రకారంగా హెచ్చించడం అన్నా, ఆశీర్వదించడం అన్నా, దీవించడం అన్నా ఆయన పనులు వాడుకోవడం, ఆయన కొరకు నమ్మకంగా పని జరిగించుకోవడం, ఇది హెచ్చించడం అంటే. బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను నేను. ఈ భౌతికంగా చాలా మంది చాలా రకాలుగా దారి తప్పిస్తున్నారు. నేను ఆ విషయం నేను అది కాదు నేను చెప్పేది. హెచ్చించడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు, హెచ్చించడం అంటే ఆస్తులు ఇవ్వడం కాదు, ఆస్తులు ఇవ్వడం అయితే కాదు. మరి ఏది హెచ్చించడం అంటే ఏంటి అని అంటే, ప్రభు పనులు బలంగా వాడపడుతున్నావా? నీకంటే హెచ్చింపబడినవాడు మరొకరు లేడు. ప్రభు పనులు నమ్మకంగా కొనసాగుతున్నావా? నీకంటే ఆస్వాదింపడినవాడు ఎవరు లేడు. ప్రతిరోజు వాక్యం విని వాక్యం బలంగా ఎదుగుతున్నారా? మీకంటే గొప్పవారు ప్రభు దృష్టిలో ఎవరు లేరు. ప్రభు దృష్టిలో ఎవరు లేరు. అంత గొప్పగా ఆయన పనులు మీరు వాడబడతారని నిజంగా అదే హెచ్చింపు, అదే ఆశీర్వాదం, అదే దీవెన బైబిల్ ప్రకారంగా. ఇక లోక ప్రకారంగా ఈరోజు చాలా మంది సేవకులు చెప్తున్నట్టుగా అది ఆశీర్వాదం అయితే కాదు. దేవుని దృష్టిలో కాదు, ఫస్ట్ చెప్తున్నా, దేవుని దృష్టిలో అయితే కాదు. ఇప్పుడు మనకు దేవుడు ముఖ్యమా, లోకంలో మనుషులు ముఖ్యమా? మనిషి ఎవడేదో ఎప్పుడు ఇదే ఆశీర్వాదం ఉండడా? అది మోసం, నమ్మకండి. బైబిల్లో మాట రాయబడింది ఏమని, ప్రభు దృష్టికి హెచ్చింపడమన్నా, ఆశీర్వదింపడమన్నా హృదయ నిండా వాక్యం కలిగి ఆయన పనులు వాడబడమే, హెచ్చింపబడడం, ఆశీర్వదింపడడం. దీని దృష్టిలో పెట్టుకోండి, చక్కగా మన కడిగేసి ప్రయత్నించండి. మోసపోకండి. ఆయన కోసం నమ్మకం బ్రతికే ప్రయత్నం చేయండి.